ఏ దేవుణ్ణి పట్టుకోవాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అందరూ దేవతలు కలిసిన ఏకరూపం దత్తాత్రేయ స్వామి. అటువంటి దత్తాత్రేయ స్వామి హైహయ వంశంలో జన్మించిన కార్తవీర్యార్జునుడికి అనఘాష్టమి వ్రతాన్ని ఉపదేశం చేశారు. ఈ కార్తవీర్యార్జునుడు చేతులు లేక, అంటే చచ్చుపడిపోయిన చేతులు, చచ్చుపడిపోయిన కాళ్ళు, నడవలేడు, ఏ పని చేయలేడు. కానీ యువరాజు. ఇటువంటి వాడికి తమ గురువు గర్గ మహర్షి దత్తాత్రేయ స్వామిని పట్టుకొని చెప్పగా వెళ్ళి సహ్యాద్రిలో దత్తాత్రేయ స్వామిని పట్టుకున్నారు. అప్పుడు దత్తుడు, నువ్వు అనఘాష్టమి వ్రతం చేసుకో, నీకు సకల సిద్ధులు అవుతాయి అని చెప్పారు. కార్తవీర్యార్జునుడు వెళ్ళి ఆ దత్తస్వామిని సేవ చేసుకుని అనఘాష్టమి వ్రతం చేసుకుని సిద్ధులు పొంది సహస్ర బాహువయ్యాడు. 1000 చేతులు వచ్చాయి. అటువంటి అనఘాష్టమి వ్రతం అది. సకల సిద్ధులని అనుగ్రహించేటువంటి అనఘాష్టమి వ్రతం. అనఘాష్టమి అంటే అష్టమి రోజు చేసేటువంటి వ్రతం కాబట్టి అనఘాష్టమి. అనఘ అంటే పాపాలని పోగొట్టేటువంటి దత్తస్వామి. అనఘ అంటే అనఘామాత, దత్తస్వామి యొక్క యోగశక్తి. భార్యాని కాదు ఇక్కడ, యోగశక్తి. అందుకని అనఘస్వామి, అనఘామాత. వీరి పుత్రులుగా మనం అణిమాది అష్టసిద్ధుల్ని చూస్తున్నాం. 8 సిద్ధులు. మన ఎన్ని కోరికలున్నా లోకంలో మానవులకు కానీ ఎవరికైనా